కొన్ని ఫోన్లో చిత్రాలు చూశాను నేను, అమ్మవారి ఫోటో ఉంటుంది, ఇంత పొడుగు ముక్కు ఇలా సరిగ్గా చూపుడు వేలు సరిపోయేలా ఉంటుందండి. నిజంగా సంపెంగ మొగ్గలాగే ఉంటుంది. ఈ అవయవాలన్నీ మీరు చూడాలి అంటే అలంకారాలు చేయకూడదు, దండలు వేయకూడదు, ఫోటోలకి శాలువాలు కప్పకూడదు, దేవుడి విగ్రహాలకి పంచెలు చీరలు కట్టకూడదు. పైగా మీరు విగ్రహాన్ని గమనించండి, విగ్రహం తయారు చేసిన వాళ్ళు చీర కట్టారు, లేకుండా ఉంటుందండి అమ్మవారు? కృష్ణుడి విగ్రహానికి పంచె కట్టేవాడు కట్టాడు, శిల్పి కట్టాడు, నువ్వేంటి మళ్ళీ కడతావు ఇక్కడ? ఎందుకు ఈ పంచె కట్టాలి నువ్వు అక్కడ? ఆ విగ్రహం అందం అంతా చెడిపోయింది. ఇక్కడ మనకి చేయవలసింది ఏమిటంటే దర్శనం. నువ్వు కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు, అన్నం తింటూ చూసినా పర్వాలేదు, ఖాళీగా కూర్చొని చూసినా పర్వాలేదు, చివరికి మన చేతుల్లో పెద్ద వ్యాధిలా వ్యాపించిన ఫోను మాట్లాడుతూ దేవుడికేసి చూసినా పర్వాలేదు. మన దోషాలన్నీ పోతాయండి. ఎంతసేపు దర్శించారు మీ ఇంట్లో విగ్రహాన్ని కానీ గుళ్ళో దేవతను కానీ, దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం అంతా.